హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈ వీడియోలో ఫామ్ డేటా అలాగే ఫైల్ అప్లోడ్స్ ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అసలు ఫాస్ట్ ఏపీఐలో ఫామ్స్ ఎందుకో తెలుసుకుందామండి ముందుగా. ఓకే, సో ఫామ్స్ అనేవి ఒక డేటా ప్లస్ ఒక ఫైల్ అప్లోడ్ రెండు మిక్స్ చేసి ఓకే సర్వర్లోకి అప్లోడ్ చేయాలంటే మనకి ఈ ఫామ్ అవసరం అండి. అంటే డేటా అంటే నేము, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఉందనుకోండి. దాంతోపాటు ఒక ప్రొఫైల్ ఇమేజ్ కూడా అప్లోడ్ చేయాలనుకోండి. సో ఇక్కడ ఏంటి, ఫైల్ అప్లోడ్ ఉంది, అలాగే డేటా కూడా ఉంది. సో ఫైల్ అప్లోడ్ అనేది ఏదైతే ఉందో పైడాంటిక్ హ్యాండిల్ చేయదండి. సో మనం దీన్ని ఏం చేయాలంటే ఫామ్ ద్వారా అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. ఓకే, సో మనం ఏం చేస్తామంటే అండి, ఇక్కడ ఫామ్ని స్వాగర్ యూఐలో క్రియేట్ చేస్తామండి. స్వాగర్ యూఐలో ఇప్పుడు దాకా మనం ఏం చేస్తాము, బాడీలో డేటా ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేసాం. బట్ ఇక్కడ స్వాగర్ యూఐలో అంటే స్వాగర్ యూఐ అంటే డాక్యుమెంటేషన్ అండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో డాక్యుమెంటేషన్లో మనకి ఫీల్డ్స్ వస్తాయన్నమాట. నేము, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, దాంతోపాటు ఒక ఫైల్ అప్లోడ్ చేయడానికి. సో ఆ 4 ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే ఫైల్ అప్లోడ్. సో ఇలాంటి సందర్భాల కోసం మనం ఏం చేయాలి అని అంటే ఈ ఫామ్స్ని యూజ్ చేసుకోవాలన్నమాట అండి. ఓకే, సో ఇప్పుడు దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే ఓకే అండి, సో నేను ఇందులో పాతది మనం ఏదైతే ఇంతకుముందు వీడియోస్లో చేసామో అదే ప్రాజెక్ట్ని మోడిఫై చేశాను కొంచెం. ఎందుకంటే ఈ సెటప్ ఏదైతే కొన్ని సెటప్ ఆ సెటప్ అంతా కూడా మనకు టైం వేస్ట్ అవ్వకుండా. సో నేను ఇక్కడ ఏం చేశానంటే అండి, మోడల్ వచ్చేసరికి 2 క్లాసులు అలాగే ఉంచాను. సో ఒకటి వచ్చేసరికి మనకి డేటాబేస్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుద్ది, ఇంకోటి వ్యాలిడేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో అలాగే main.pyలో కూడా ఏం చేశానంటే అండి, సెషన్స్ ఉంచాను, అలాగే SQLite డేటాబేస్ సెటప్ కూడా ఉంచాను. సో ఈ రెండుని మనకు కావాలి కాబట్టి ఈ రెండు నుంచి మిగతావన్నీ కూడా డిలీట్ చేసేసానండి. సో ఈ ఫోల్డర్ ఈ ప్రాజెక్ట్లో మనం ఫైల్ అప్లోడ్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలుసుకుందామండి. ఓకే అండి, సో ముందుగా మనం ఒక లైబ్రరీని ఇన్స్టాల్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం స్వాగర్ యూఐ డాక్యుమెంటేషన్లో ఫామ్ క్రియేట్ చేసి ఆ ఫామ్ ద్వారా మనం ఒక ఫైల్ని అప్లోడ్ చేస్తున్నామండి. సో అది యాక్సెప్ట్ చేయాలి అని అంటే మనకు ఒక లైబ్రరీ అవసరం అండి. సో పైథాన్ మల్టీ పార్ట్ అని ఒక లైబ్రరీ ఉందండి. ఆ లైబ్రరీని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి ముందుగా. ఓకే, సో పిఐపి ఇన్స్టాల్ పైథాన్ మల్టీ పార్ట్ అండి. ఓకే, సో దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి ముందుగా. సో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు main.pyలో సో మనకు కావాల్సినవి ఏంటంటే ముందుగా ఫైల్ అప్లోడ్ చేసిన తర్వాత అది ఎక్కడ సేవ్ అవ్వాలి అనే విషయాన్ని చెప్పాలండి. ఓకే, సో దానికోసం ఇక్కడ ఏం చేస్తానంటే uploads_dars అప్లోడ్స్. ఓకే, సో అప్లోడ్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అవ్వాలి. సో ఆ ఫోల్డర్లో మనం ఏ ఫైల్ అప్లోడ్ చేసినా అందులో సేవ్ అయ్యేలాగా ఒక అప్లోడ్స్ అనే ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నానండి నేను. ఓకే, సో ఇది క్రియేట్ అవ్వాలి అని అంటే మనకి ఓఎస్ అవసరం అండి. ఓఎస్ అనే లైబ్రరీ అవసరం. సో దానికోసం నేను ఇంపోర్ట్ ఓఎస్ అనే లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో మనకి ఇది ఏం చేసిద్ది అని అంటే అక్కడ ఏ ప్లేస్లో అయితే మనం చెప్తామో ఆ ప్లేస్లో ఆ ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టిద్ది అనమాట అండి. ఓకే, సో os.make_dirs ఓకే డైరెక్టరీస్ అండి. సో దీంట్లో మనం ఏదైతే వేరియబుల్ ఇచ్చామో ఆ వేరియబుల్ని ఓకే అప్లోడ్ dirs అని చెప్పేసి కామా పెట్టి ఎగ్జిట్స్ ఓకే ఈక్వల్ టు ట్రూ అని ఇవ్వండి. సో ఎందుకు ఇలాగా అంటే ఈ లైన్ ఎందుకు అని అంటే ఈ ముక్క, సో ఒకవేళ కానీ ఈ అప్లోడ్స్ అనే ఫోల్డర్ ఏదైతే ఇంటర్నల్గా ఉందనుకోండి, సో మనకి ఎర్రర్ రైజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఒకవేళ ఎగ్జిట్ అయితే ఉంటే ఒకవేళ క్రియేట్ చేయదు, లేకపోతే క్రియేట్ చేస్తుంది. ఓకే, సో దానికోసం ఈ లైన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఫైల్ అప్లోడ్ చేసుకోవడానికి 2 లైన్స్ని ఇంప్లిమెంట్ చేసేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనకి పాత ఆపరేషన్స్ క్రియేట్ చేయాలి. సో ముందుగా డెకరేటర్ యూస్ చేస్తున్నాను. సో పోస్ట్ మెథడ్ క్రియేట్ యూజర్ అని పెడదాం. ఓకే, సో డెఫ్ యూజర్ క్రియేట్ అండ్ రివర్స్ పెడదాం ఇక్కడ. ఓకే, ఇందులో ముందుగా మనకి సెషన్ కావాలి, డిపెండెన్స్. ఓకే, సో దీంతో పాటు
మనం ఫామ్ని డాక్యుమెంటేషన్లో ఇంప్లిమెంట్ చేయాలంటే మనం ఏవైతే ఫీల్డ్స్ తీసుకుంటున్నామో ఆ ఫీల్డ్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వాలంటే. ఓకే, సో ఎలా ఇవ్వాలి అని చూపిస్తాను. ఒకసారి మనం దీన్ని ఎంటర్ చేసి, అంటే కొంచెం ఈజీగా ఉంటుంది, రీడబుల్గా ఉంటుంది అని చెప్పేసి ఇలా ఎంటర్ చేస్తున్నాను. ఓకే, సో దీన్ని కామా పెట్టి దాంట్ లోపల కింద. ఓకే, సో ముందు మనకు కావాల్సింది నేమ్. సో నేమ్ అది స్ట్రింగ్లో ఉంటుంది. ఓకే, ఈక్వల్ టు ఫామ్. సో ఫామ్ అనే దాన్ని ముందుగా ఇంపోర్ట్ చేసుకోవాలండి. సో ఫాస్ట్ ఏపీఐ ఫామ్ అనేదాన్ని ఫంక్షన్ ఇస్తుందండి. ఆ ఫంక్షన్ని ఇంపోర్ట్ చేసుకొని అప్పుడు ఫామ్స్ని యూజ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తాను చూడండి పైన. సో ఫాస్ట్ ఏపీఐ ఫ్రమ్ ఫాస్ట్ ఏపీఐ ఇంపోర్ట్ ఫాస్ట్ ఏపీఐ అండ్ డిపెండెన్సీ, అలాగే హెచ్టిటిపి ఎక్సెప్షన్స్ అని ఇంపోర్ట్ చేసుకున్నాం మనం. దీంతోపాటు ఫామ్ కావాలి. సో దీంతోపాటు మనకి ఫైల్ కావాలి. దీంతోపాటు అప్లోడ్స్ ఫైల్ కావాలి. ఈ మూడు మనకు అవసరం. ఓకే, సో ఈ మూడు కూడా మనం ఇందులో ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఫామ్ అని చెప్పి రౌండెడ్ బ్రాకెట్స్ మధ్యలో ఒక 3 డాట్స్ పెట్టామనుకోండి. ఓకే, సో అప్పుడు మనకి స్వాగర్ యూఐలో ఇది రిక్వైర్డ్ ఫీల్డ్ అని చూపిస్తుంది అనమాట. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. సో దీన్ని కాపీ పేస్ట్ చేసి ఇట్లా నేమ్స్ మార్చేస్తాను. రెండోది వచ్చేసరికి ఫోన్ నెంబరు, 3 ఈమెయిల్, 4 ఫైల్. ఓకే, సో ఫైల్ ఇది వచ్చి ఇంటీజరు. ఓకే, ఇది వచ్చేసరికి అప్లోడ్ ఫైల్ అండి. మనం ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాం కదండి, అదే ఇది. ఓకే, అలాగే మిగతా స్ట్రింగ్సే. సో ఇక్కడ అన్నిటికీ కూడా మనం ఫామ్ని అప్లై చేసాం, కానీ దీనికి మాత్రం ఫామ్ అప్లై చేయకూడదు. ఫైల్. ఓకే, ఫైల్. ఓకే, సో ఇప్పుడు ఈ 3 డాట్స్ ఒక దానికి తీసేస్తున్నాను నేను. సో మీకు స్వాగర్ యూఐలో తెలిసిద్ది. సో ఎర్రర్ ఎందుకు చూపిస్తుందనంటే మనం కామాస్ పెట్టలేదు. ఓకే, సో కామాస్ పెట్టేశాను. ఇప్పుడు మనం ఫంక్షన్ నేమ్ రాసుకున్నాము, దాంట్లో పారామీటర్స్ కూడా ఇచ్చేసామండి. ఓకే, సో ఇప్పుడు ఆ డేటా ఏదైతే వస్తుందో డేటాని ఫామ్ ద్వారా మనం తెచ్చుకోవాలి. అంటే ఫామ్లో ఎంటర్ చేసిన డేటా ఏదైతే ఉందో అది తెచ్చుకోవాలి. ఒకటి తెచ్చుకున్న దాన్ని వాలిడేట్ చేయాలి. 2. ఓకే, ఈ 2 వాలిడేట్ చేసిన తర్వాత ఫైల్ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఆ ఫైలు ఈ డేటా 2 కలిపి డేటాలోకి సేవ్ చేయాలి. ఇది కాన్సెప్ట్ అండి. ఓకే, సో ముందు మనం ఫామ్లో ఎంటర్ చేసిన డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా తెచ్చుకోవడానికి రాద్దామండి. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే user_data ఈక్వల్ టు అనే వేరియబుల్ తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ నేము. ఓకే, అలాగే ఫోను, అలాగే ఈమెయిల్. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ 3 ఎందుకు తీసుకున్నాను అని అంటే మోడల్లో మనం క్లాస్ ఏదైతే ఇచ్చామో సో ఈ మూడింటి మీదే వ్యాలిడేట్ చేస్తున్నామండి. సో ఫైల్ టైప్ ఏదైతే ఉందో ఫైల్ అప్లోడ్ చేస్తున్నాం కదా, అది పైడాంటిక్లో వ్యాలిడేట్ అవ్వదండి. ఓకే, సో కేవలం డేటా మాత్రమే ఈ పైడాంటిక్లో వ్యాలిడేట్ అవుతుంది. సో అందుకని నేను కేవలం 3 మాత్రమే తీసుకున్నానండి. 3 ఫీల్డ్స్ మాత్రమే, ఈ ఫైల్కి సంబంధించింది తీసుకోవాలా. ఓకే, ఇక్కడ చూడండి మోడల్లో మనం ఒక చిన్న మిస్టేక్ చేసాము. సో మనం డేటా అయితే రాసేస్తున్నాము, మోడల్లో ఫీల్డ్ ఒకటి కాలం ఒకటి క్రియేట్ చేసుకోవాలి కదండి. సో కాలం క్రియేట్ చేయలేదు, సో కాలం కూడా క్రియేట్ చేస్తున్నానండి ఇక్కడ. సో file_path. ఓకే, స్ట్రింగ్. ఓకే, సో ఇప్పుడు డేటాబేస్లో 5 కాలమ్స్, నాట్ 4, 5 కాలమ్స్, ఐడి, నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాత్, ఫైల్ పాత్, ఈ 5 కూడా కాలమ్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, సో మన డేటా సేవ్ అవడం కోసం. సో కింద క్లాస్ వచ్చేసరికి మనం ఏదైతే డేటా ఉంటుందో దాన్ని వ్యాలిడేట్ చేయడానికి కోసం ఈ క్లాస్ రాసుకున్నామండి. ఓకే, సో ఇక మెయిన్ దాంట్లోకి వెళ్తున్నాను. సో దీంట్లో డేటా ఫామ్ నుంచి తెచ్చుకున్నాం. మనం ఇప్పుడు తెచ్చుకున్న దాన్ని వ్యాలిడేట్ చేయాలి. వ్యాలిడేట్ అని ఒక వేరియబుల్ తీసుకుందాము. వ్యాలిడేటెడ్ ఈక్వల్ టు క్రియేట్ యూజర్ డాట్ model_validate. ఓకే, model_validate. సో
సో దేన్ని వ్యాలిడేట్ చేయాలి? మనం డేటా ఏదైతే ఫామ్ నుంచి తీసుకొస్తున్నామో ఆ డేటాని వ్యాలిడేట్ చేయాలి. సో ఇప్పుడు వ్యాలిడేట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు వ్యాలిడేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏంటి అంటే ఫైల్ని మనం అప్లోడ్ చేయడానికి, అంటే ఫామ్ ద్వారా ఫైల్ అప్లోడ్ అవుతుంది కదండి, ఆ ఫైల్ తెచ్చి అప్లోడ్స్ అనే ఫోల్డర్లో కాపీ చేసే విధానాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలండి. ఓకే, సో డేటా వ్యాలిడేట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ నుంచి మనం ఫైల్ అప్లోడ్ చూస్తున్నామండి. సో ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, ఫైల్ అండర్స్కోర్ పాత్ అని తీసుకుంటున్నాను. ఎందుకు తీసుకున్నానంటే ఇది సిస్టంలో నుంచి మనం ఒక ఫైల్ని పిక్ చేస్తున్నాం అనుకోండి, సో అది ఎక్కడి నుంచి పిక్ అవ్వాలి? ఫలానా ప్లేస్ నుంచి పిక్ అవ్వాలి కదండి, ఆ పాత్ కావాలి కదా. ఆ పాత్ కోసం నేను ఒక వేరియబుల్ తీసుకుని os.path.join అని చెప్పి, ఓకే, సో అప్లోడ్ డైరెక్టరీస్. సో ఇప్పుడు అప్లోడ్ డైరెక్టరీస్లో ఫైల్ నేమ్, సో మనం పాత్ తెచ్చుకుని, ఓకే, సో ఫైల్ నేమ్ అండి ఇది. పాత్ని ఏం చేస్తామండి, అక్కడ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి పాత్ తెచ్చుకుని, సో అప్లోడ్ డైరెక్టరీస్కి అప్లోడ్ చేసుకునేలాగా ఈ లైన్ రాస్తున్నామండి. ఓకే, సో అప్లోడ్ డైరెక్టరీస్ అంటే అప్లోడ్స్ అనే ఒక ఫోల్డర్లోకి అప్లోడ్ అవ్వడం కోసం సో ఈ లైన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఫైల్ ఏదైతే ఉందో ఫైల్ మనకి వచ్చింది. సో వచ్చిన దాన్ని మనం ఏం చేయాలంటే అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ ఎలా చేయాలి? డైరెక్ట్గా చేసేయచ్చు. కానీ ఏమవుతుంది అని అంటే మనం డైరెక్ట్గా చేసామనుకోండి, ఫైల్ కానీ సైజ్ కానీ చాలా ఎక్కువ ఉందనుకోండి, సో అప్పుడు మనకి సిస్టమ్ క్రాష్ అయ్యే అవకాశం ఉంటుందండి. సిస్టమ్ అండ్ సర్వర్ అవని ఏదైనా అవని క్రాష్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానికోసం ఏం చేయాలంటే అండి, షటిల్ అని ఒకటి ఉందండి. షటిల్ అని ఒక టూల్ కిట్ ఇది. ఓకే, షటిల్. సో ఇది ఏం చేస్తుంది అని అంటే ఫైల్ని ముక్కలు కింద చిన్న 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 పార్ట్స్ కింద తీసుకొని ఆ పార్ట్స్తో ఒక్కొక్క పార్ట్ని లూప్లో తిప్పుకొని అప్లోడ్ చేస్తూ ఉంటుంది అనమాట అండి. ఓకే, ఒక్కొక్క పార్ట్ని తీసుకుని అప్లోడ్ చేస్తూ ఉంటుంది. సో దాన్ని ఆ కాన్సెప్ట్ని చంక్ అంటారండి. చంక్ బై చంక్ అంటారు. ఓకే, సో మీకు ఇది ఇంకా ఈజీగా అర్థం అవ్వడానికి వేరే వీడియోస్లో మీకు చెప్తాను ఈ చంక్ అనే పదం ఏంటి అనేది. సో చంక్ బై చంక్ అంటే మనకు అర్థమయ్యేలాగా మాట్లాడుకోవాలంటే చిన్న చిన్న పార్ట్స్ కింద, ఓకే, డివైడ్ చేసి అప్లోడ్ చేసి, దానివల్ల ఏమవుతుందంటే మెమరీ ఏదైతే ఉంటుందో మనకి ఎఫిషియెంట్గా పనిచేస్తుందండి. ఓకే, సో మీకు అర్థమైంది కదండి. దీని తర్వాత సో ఫైల్ పాత్ తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఆ ఫైల్ని ఓపెన్ చేయాలి విత్ ఓపెన్. సో ఫైల్ హ్యాండిలింగ్ సంబంధించింది కూడా నా పాస్ట్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఒకసారి మీరు బ్యాక్కి వెళ్తే మీకు దొరుకుతాయి, నా ఛానల్లో ఉన్నాయి. సో ఒకవేళ కానీ మీకు ఫైల్ హ్యాండ్లింగ్ గురించి తెలియకపోతే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే అండి, సో ఫైల్ అండర్స్కోర్ పాత్, ఓకే, కామా WB అంటే రైట్ ఇన్ బైనరీ అని అర్థం అండి. ఓకే, రైట్ ఇన్ బైనరీ యాజ్ F. సో F కింద తీసుకున్నాను ఈ లైన్ అంతా కూడా విత్ ఓపెన్ ఫైల్ పాత్ WB అనేది F కింద నేను తీసుకున్నాను అనమాట అండి. ఓకే, ఇక్కడ ఏదైనా నేను పెట్టుకోవచ్చు, మనకు నచ్చింది ఏం పెట్టుకోవచ్చు, రైట్. సో దాని తర్వాత ఇప్పుడు మనం ఈ ఫైల్ అప్లోడ్ అవ్వడానికి ఈ షటిల్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, షటిల్ డాట్ కాపీ ఫైల్ ఆబ్జెక్ట్ అని చెప్పి ఫైల్ ఆబ్జెక్ట్లో ఫైల్ అని ఇవ్వాలి, కోమా మనం ఏదైతే F అనుకున్నామో ఆ Fని ఇక్కడ ఇవ్వాలండి. సో ఇప్పుడు డేటా ఏదైతే ఉంటుందో, ఆ ఫైల్ ఏదైతే ఉంటుందో ఆ ఫైలు మనకి అప్లోడ్ అయిపోయిందండి. ఓకే, సో ఇప్పుడు ఈ ఫైల్ని అలాగే ఆ డేటాని ఆ రెండింటిని కలిపి మనం డేటాబేస్లోకి అప్డేట్ చేయాలి. ఓకే, సో దానికోసం మనం ఇక్కడ ఏం చేయాలంటే వేరియబుల్ తీసుకున్నాను, బయటకు వచ్చేసినట్టున్నాము. సో వేరియబుల్ తీసుకున్నానండి, యూజర్ ఈక్వల్ టు, సో మనం డేటాబేస్కి అప్లోడ్ చేయాలి అంటే మనం క్లాస్ రాసింది యూజర్. ఓకే, సో యూజర్ అనే క్లాస్ తీసుకోండి. సో దాంట్లో $* అని పెట్టి, ఓకే, సో మనం ఏదైతే వ్యాలిడేటెడ్ అన్నాం కదండి, ఈ వ్యాలిడేటెడ్ని తీసుకోండి, వ్యాలిడేటెడ్ డాట్, ఓకే, మోడల్ అండర్స్కోర్ డంప్ అండి. సో దీన్ని యూజ్ చేయండి. సో ఇది ఏం చేస్తుంది అని అంటే డేటా ఏదైతే ఉందో ఇక్కడ ఏం జరుగుతుందంటే వ్యాలిడేట్ అయినప్పుడు డేటా ఏదైతే ఉందో, ఓకే, డిక్షనరీ ఫార్మాట్ ఇక్కడ ఉంటుందండి. మనకి డిక్షనరీ ఫార్మాట్లో ఇక్కడ తెచ్చుకుంటాం మనం. బట్ వ్యాలిడేట్ చేసినప్పుడు క్లాస్ ఎలా అయితే ఉందో అలా కన్వర్ట్ అయిపోతుంది మనకి. సో కన్వర్ట్ అయిపోయిన తర్వాత
మళ్ళీ డిక్షనరీ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవాలి అని అంటే ఈ 2 స్టార్స్ని యూజ్ చేయాలంటే. సో ఈ 2 స్టార్స్ని యూజ్ చేస్తే ఏం జరుగుతుంది అని అంటే ఈ డేటా ఏదైతే ఉందో ఆ డేటా అంతా కూడా మనకి డిక్షనరీ ఫార్మాట్లోకి కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ డిక్షనరీ ఫార్మాట్లో వచ్చింది, బట్ మనం వ్యాలిడేట్ చేసినప్పుడు అది డిక్షనరీ ఫార్మాట్లో ఉండదు. సో తర్వాత మళ్ళీ ఆ డిక్షనరీ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవాలి అని అంటే డబల్ స్టార్ పెట్టామంటే మళ్ళీ డిక్షనరీ ఫార్మాట్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సో మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు దీంతో పాటు మనకి ఫైల్ యొక్క డేటా ఏదైతే ఉందో ఆ ఫైల్ కూడా మనకి అప్లోడ్ అవ్వాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే ఫైల్ పాత్ అనిపించుకున్నాం మనం. ఫైల్ పాత్ ఈక్వల్ టు ఓకే, సో ఫైల్ డాట్ ఫైల్ నేమ్. సో ఓకే, ఇప్పుడు ఫైలు వ్యాలిడేట్ అండర్స్కోర్ మోడల్ డంప్ అన్నాను కదా. సో డేటా రెండు కూడా యూజర్ అనే దాంట్లోకి మనకు వచ్చేసిందండి, ఆ వేరియబుల్లోకి. ఓకే, సో ఇప్పుడు మనం డైరెక్ట్గా మనం ఏం చేయాలంటే సెషన్ డాట్ యాడ్ అని చెప్పి యూజర్ని చేసామంటే మనకు డేటాబేస్లోకి స్టోర్ అయిపోతుంది. ఓకే, సో అలాగే సెషన్ డాట్ కమిట్ చేయాలి. దాని తర్వాత సెషన్ డాట్ రీఫ్రెష్ చేయాలి. ఓకే, సో ఫైనలీ రిటర్న్ చేయాలి. సో రిటర్న్ చేసేసానండి. ఇప్పుడు మనం సర్వర్ రన్ చేద్దాము. uvcon main.app reload. ఓకే, ఎంటర్ చేశాను, రన్ అయింది. ఓకే, డేటాబేస్ కూడా క్రియేట్ అయింది. సో ఇప్పుడు మనం బ్రౌజర్లోకి వెళ్ళి ఓకే, బ్రౌజర్లోకి వెళ్ళి డాక్స్ ఓపెన్ చేద్దాము. డాక్స్ ఓపెన్ చేశానండి. సో ఇందులో ట్రై అవుట్ చేస్తున్నాను సురేష్. ఓకే, సో ఇక్కడ ఫోన్ నెంబర్ ఏదో ఒకటి ఇవ్వాలి కదండి. అలాగే ఈమెయిల్ వచ్చేసరికి suresh@gmail.com అని ఇద్దాము. సో బ్రౌజ్ ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ చూడండి ఫైల్ పాత్ కూడా వచ్చింది, ఈమెయిల్ వచ్చింది, ఓకే, ఐడి వచ్చింది, నేమ్ వచ్చింది, ఫోన్ నెంబర్ కూడా అన్నీ వచ్చినాయి అంటే. అయితే ఇక్కడ ఫైల్ పాత్ చూడండి అప్లోడ్ అని రాలా, మనకి డైరెక్ట్గా ఫైల్ నేమ్ వచ్చింది. బట్ అప్లోడ్ కూడా కావాలి కదండి మనకి. సో ఇప్పుడు ఆ అప్లోడ్ని కూడా ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో చూపిస్తాను అన్నాడు. చూడండి VS కోడ్లోకి వచ్చాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఫైల్ని ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాం కదండి. సో ఇక్కడ ఏం చేయాలంటే సో మనం ఫార్మాట్ చేసుకుందాము. సో ఫార్మాట్ చేసి ఓకే, సో కర్లీ బ్రాకెట్స్లో ఏదైతే మనం పాత్ ఇచ్చామో అంటే ఎక్కడ అప్లోడ్ అవ్వాలి అని చెప్పాం కదండి. సో అప్లోడ్ అండర్స్కోర్ డైరెక్టరీస్ అని, సో దాన్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. సో దాని తర్వాత ఈ ఫైల్ డాట్ ఫైల్ నేమ్ అని చూసారా, దీన్ని కూడా కర్లీ బ్రాకెట్స్లో పెట్టండి. సో ఈ రెండింటి మధ్యలో ఒక ఫార్వర్డ్ స్లాష్. ఓకే, సో డన్ అయిపోయిందండి. రైట్, సో ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది, ఏంటి ఎర్రరు? ఓకే, సో బ్రాకెట్స్ వర్క్ అయింది. సో ఈ బ్రాకెట్స్ కూడా సరిపోయింది. ఓకే, ఇక్కడ మనం డబల్ కోట్స్ ఇంప్లిమెంట్ చేయాలి. రైట్, డన్. రైట్, సేవ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ సర్వర్ మనకి రన్ అవుతూనే ఉందండి. ఓకే, రన్ అవుతూనే ఉంది. సో ఇప్పుడు మళ్ళీ బ్రౌజర్లోకి వెళ్ళి చెక్ చేద్దాము. ఓకే, సో ఇక్కడ రీసెట్ చేస్తున్నానండి. సో సార్ రీఫ్రెష్ కూడా చేద్దాము. రైట్, గణేష్ ఫోన్ నెంబర్ ఏదో ఒకటి ఇచ్చేద్దాం, ganesh@gmail.com. ఓకే, సో ఈ ఫైల్ అప్లోడ్ చేస్తున్నాను. సో 181120 అని ఉంది. సో ఎగ్జిక్యూట్ చేశానండి. సో ఇప్పుడు రెస్పాన్స్ చెక్ చేద్దాం. ఇదిగోండి చూడండి, అప్లోడ్ స్లాష్ అలా వచ్చింది, చూసారండి. సో ఇప్పుడు కంప్లీట్ పాత్ మనకు వచ్చేసింది. సో కంప్లీట్ పాత్ కూడా డేటాబేస్లోకి స్టోర్ అయ్యింది అనమాట అండి. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు మనకి ఈ అప్లోడ్ అనే ఫోల్డర్ ఏదైతే ఉందో ఓకే, VS కోడ్లోకి వెళ్ళి చెక్ చేద్దాము. అప్లోడ్ అనే ఫోల్డర్లో మనకి 2 ఇమేజెస్ అప్లోడ్ అయ్యి ఉండాలి. ఓకే, సో ఒకవేళ వచ్చినాయి అని అంటే సక్సెస్, మనకి డన్. ఇదిగోండి అప్లోడ్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది, అందులో 2 ఇమేజెస్ వచ్చాయి. ఓకే, సో ఇప్పుడు మనకి అప్లోడ్ ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని
మీకు క్లియర్గా నేను అర్థమయ్యేలాగా చెప్పానని నేను అనుకుంటున్నానండి. సో మీకు కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే. సో ఇన్ కేస్ నేను ఇందులో మీకు ఏమన్నా అర్థం కాకుండా చెప్పుంటే దయచేసి కామెంట్ చేయండి. ఓకేనండి. బాయ్ అండి.